వెల్కమ్ టు S4. నేను మీ పుండరి. నేను మీ శ్రీనివాస్. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అనే నినాదంతో నిన్న విశాఖపట్నంలో కాంగ్రెస్ పార్టీ భారీ బహిరంగ సభ అయితే నిర్వహించింది. ఈ సభకైతే ముఖ్య అతిథిగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కూడా ఇక్కడికి రావడం జరిగింది. అయితే రేవంత్ రెడ్డి వచ్చి నిన్న కొన్ని హాట్ కామెంట్స్ అయితే చెప్పడం జరిగింది. ఇవాళ మీరు ఆలోచన చేయండి. జగన్ అయినా, బాబు గారైనా, పవన్ కళ్యాణ్ అయినా మోడీని ఎదిరించి నిలబడే శక్తి వాళ్ళకు ఉన్నదా? మరి వాళ్ళకి లేనప్పుడు ప్రశ్నించే గొంతుగా షర్మిలమ్మ ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి అండగా నిలబడి ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి కావచ్చు, అలాగే చంద్రబాబు కావచ్చు, పవన్ కళ్యాణ్ కావచ్చు, మోదీని ఎదిరించే ధైర్యం వీళ్ళకుందని కూడా ఆయన ఒక బహిరంగ సభ ద్వారా చెప్పడం జరిగింది. దీన్ని ఇదే విషయాన్ని ఖచ్చితంగా పబ్లిక్లో కూడా ఇదే పరిస్థితి మాట్లాడుకుంటున్నారు. ఎందుకంటే బీజేపీ ప్రభుత్వం మనకు ఎంతో చేస్తానంది, ఎన్నో హామీలు ఇచ్చింది, కానీ ఏమీ చేయలేకపోయింది. అయినా సరే ఇరు పార్టీలు కాదు, కొత్తగా వచ్చినటువంటి జనసేన కూడా, మూడు పార్టీలు కూడా బీజేపీ పొత్తుకే వెంపర్లాడిని చివరి నిమిషం వరకు. ఆ తర్వాత అనేది వీళ్ళు మూడు పార్టీలు కలిసి జనసేన, తెలుగుదేశం పార్టీ, బీజేపీ. తను చెప్పిన మాట కూడా ఇంకో మాట కూడా అక్కడ మాట్లాడాడు. గమనిస్తే మోడీ అనేటువంటి వ్యక్తిని ఓడించాం, కేడీ అనే వ్యక్తిని కోలుగొట్టేసాం. ఇంకెవరు వాళ్ళ ఉద్దేశంలో కేసీఆర్, కేడీ అంటే అప్పటి వరకు సరైనటువంటి ప్రాతినిధ్యం లేదు, కాంగ్రెస్ పోయింది అనుకున్నటువంటి టైంలో రేవంత్ రెడ్డి ఒక రకమైనటువంటి హైప్ తీసుకొచ్చాడు. అదే విధమైన తీరుని షర్మిలమ్మ ఇక్కడ తీసుకొస్తుంది అనేటువంటి ప్రగాఢ విశ్వాసం అయితే అతని మాటల్లో కనబడింది. అట్ ది సేమ్ టైం విశాఖ నగరంలో జరిగినటువంటి ఏదైతే సభ ఉందో చాలా అధిక మొత్తంలో, అధిక సంఖ్యలో జన సమీకరణ కూడా జరిగింది. సో ఆయన మాటల్లో నిజమైన రాజన్న బిడ్డ ఎవరంటే షర్మిల అంటూ మాట్లాడారు. దాన్ని కూడా మనం గమనించాలి. జగన్మోహన్ రెడ్డి నిజమైన రాజన్న బిడ్డ కాదంటారా? అక్కడ మాట్లాడుతుంది కాంగ్రెస్ నుంచి పుట్టుకొచ్చిన వాడు రాజన్న. ఆ రాజన్నకు బిడ్డ మళ్ళీ కాంగ్రెస్ లో ఉంది. కాంగ్రెస్ నుంచి ఎంపీగా పోటీ చేసి గెలిపొందిన వ్యక్తి కూడా జగన్మోహన్ రెడ్డి కదా అప్పట్లో. కానీ మళ్ళీ పిల్ల కాంగ్రెస్ కింద మారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెట్టి అదే కాంగ్రెస్ని కోల్దోల్చి ఈరోజు అధికారంలో ఉన్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అనేటువంటిది వాళ్ళ అభిప్రాయం. అలా అన్నప్పుడు అదే పార్టీ నుంచి కూడా షర్మిల వెళ్ళి కాంగ్రెస్ పార్టీని కూడా అప్పట్లో దూషించడం వదిలేతాం. రైట్. అప్పుడు పరిస్థితి జగనన్న వదిలిన బాణం. ఇప్పుడు షర్మిలమ్మ అలా కాదు, ఏపీపీసీసీ అధ్యక్షురాలు, ఆ హోదాలో ఉంది. సో ఖచ్చితంగా ఇక్కడ ఉన్నటువంటి స్థానిక బాధలు అన్నీ తను గతంలో రోడ్ షోలో నడిచినప్పుడు కూడా, పాదయాత్రలో నడిచినప్పుడు కూడా తనకు కొన్ని వివరాలు, కొన్ని అవగాహన ఉంది. సో దానివల్ల మేము అక్కడ రేవంత్ రెడ్డిగా నేనున్నాను, ఇక్కడ షర్మిలమ్మకి 25 అసెంబ్లీ, 4 పార్లమెంట్ ఇస్తే చాలు, మేము మా సత్తా చూపిస్తాం అంటున్నారు. ఇప్పటివరకు జగన్మోహన్ రెడ్డి సీఎం చేశాడు, అలాగే చంద్రబాబు కూడా చేశాడు. అది రాష్ట్రం విడిపోయిన తర్వాత వీళ్ళిద్దరి వల్ల కానిది అంటే పోలవరం వచ్చు, లేదంటే విశాఖ ఉక్కుని ఆపలేకపోదు. వీళ్ళిద్దరి వల్ల కానిది ఈ కాంగ్రెస్కి 25 ఎమ్మెల్యే సీట్లు, 5 ఎంపీ సీట్లు ఇస్తే జరుగుద్ది అంటారు. అసలు నమ్మొచ్చు అది? అంటే ఇక్కడ మనకి విభజన సమయంలో జరిగినటువంటి లోపతోపాలు ఏవైతే ఉన్నాయో, అటు బీజేపీ అవ్వచ్చు, కాంగ్రెస్ అవ్వచ్చు, ఇరు పార్టీలు సంయుక్తంగా నిర్వహించినటువంటి వాటిలో ఆంధ్రప్రదేశ్కి అన్యాయం జరిగింది అని మొదటి నుంచి గగ్గోలు పెడుతూనే ఉన్నారు ప్రజలు. దానివల్ల అక్కడ దూరం అయింది ఆ పార్టీ. ఇప్పుడు దగ్గర అవ్వాలనుకున్నప్పుడు వాళ్ళు 100 చెప్తారు, ఆ చెప్పిన వాటిలో ఎంతమంది విశ్వసిస్తారనేది అయితే చూడాలి. అయితే మరో విషయం, ఈ పోటీలో అన్ని పార్టీలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని టార్గెట్ చేస్తున్నట్టుగా కనపడతల్లా. 100% అలాగే ఉంది. మరి వారి కార్యాచరణ ఏమవుతుంది అంటారు? ఒంటరి పోరేటా లేక ఇంటి పోరవుద్దా? అలా అని కాదు, ఒంటరి పోరాటం వచ్చు. అంటే ఇంతమంది కలిసారంటే ఇబ్బంది, ఆ పార్టీ వల్ల వీళ్ళకి ఇబ్బంది అన్నా కలిగి ఉండాలి, లేదా శత్రువు అన్నా ఉండాలి అందరికీ. అంటే సంక్షేమం అంటూ అభివృద్ధి లేదు అనేటువంటి రకరకాల స్లోగన్స్ ఇరు పార్టీలు, ప్రతిపక్ష పార్టీలు మాట్లాడుతూనే ఉన్నారు. కానీ ఏది ఏమైనా రూట్స్ లెవెల్కి వెళ్ళకి ఉచితంగా వచ్చినటువంటి లబ్ధి పొందిన ప్రతి ఒక్కడు కూడా వైఎస్ఆర్ అభిమానిగానే ఉన్నాడు. తర్వాత రేవంత్ రెడ్డి ఇంకోటి అన్నారు, మీరు ఈ ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇవ్వండి, షర్మిలమ్మకు నేను అండగా ఉంటా, నేను పక్కా ముఖ్యమంత్రినే, నేను అన్నీ చూసుకుంటా. అంటే అండగా అంటే ఏ రకంగా ఉంటారు? అండగా అంటే కొన్ని ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు కొన్ని ఆస్తులు ఏవైతే ఉన్నాయో హైదరాబాద్ నగరంలో ఉన్నాయి. అలాగే నీటి జలాలకు సంబంధించిన కొన్ని సమస్యలు ఉన్నాయి. గతంలో పోరాటాలు చేశారు. 2014 టైంలో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పోరాటాలు చేశారు.
కొన్ని అపరిష్కృతంగా ఉంటే ఇప్పుడు వచ్చినటువంటి తర్వాత జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ కొంత వాటికి సామరస్యంగా సంతకాలు పెట్టేసి వదిలేసి, ఇలాంటి కొన్ని సమస్యలు ఇప్పటికీ కూడా అపరిష్కృతంగా ఉన్నటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో, నేను పొరుగు రాష్ట్రంలో ఉన్నాను, మీరు ఇక్కడ సహకరిస్తే 2 చోట్ల కూడా కాంగ్రెసే వస్తే మేము ఇక్కడ ఉన్నటువంటి ఈ సమస్యలను పరిష్కరిస్తాను, మీకు అండగా ఉంటాము అని ఆయన యొక్క ఉద్దేశం కాబోలు. ఆ విధంగానే మాట్లాడారు. అయితే రేవంత్ రెడ్డి షర్మిల సీఎం అయ్యే వరకు కూడా నేను మీతోనే ఉంటాను, సీఎం అయ్యే వరకు కూడా మీ వెంటే ఉంటానని కూడా చెప్పారు. అయితే జగనన్న వదిలిన బాణంలా షర్మిల ఉంటారా, లేక రేవంత్ రెడ్డి చెప్పినట్టు సీఎం హోదాలో ఉంటారో వేచి చూద్దాం. అంతవరకు నమస్కారం, నమస్తే. ప్లీజ్ సబ్స్క్రైబ్ S4.